నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? సిద్ధంగా అంటే నేను ఏమి పెద్దగా ఏమి నేను ప్రిపేర్ చాలా కథలు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పడం లేదా ఒక్కో సందర్భంలో ఆసుగా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికప్పుడు ఏదో సో అలవాటు పడిపోయిన ప్రాణం అలా మళ్ళీ చెప్పిందే రిపీట్ చేయకుండా చెప్తుంటారు. మళ్ళీ మనమేం భగవంతులు కాదు, ఎప్పుడెప్పుడు రావచ్చు. 5,000 కథలు సుమారు చెప్పాను ఇప్పుడు నేను. అందులో ఏదైనా బై మిస్టేక్ రావచ్చు. సో చెప్పడానికైతే కొత్తగా చెప్పడానికైతే కొత్తవి చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాం. సో ఇవాళ కథలోకి వెళ్లే ముందు ఈరోజు విశేషం ఓ చిన్న ఇదేమిటంటే, అంటే రోజు విశేషాలు మాట్లాడుకోక్కర్లేదు. ఈరోజు విశేషాల్లో విశేషం ఏమిటి అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొహమ్మద్ రఫీ 101వ సంవత్సరం ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు జయంతి 1924వ సంవత్సరంలో డిసెంబర్ 24న ఇదే రోజు కరెక్ట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమరగాయకుడు. సో ఆయనకి పాడలేని పాట అంటూ ఉండేది కాదంట. ఎందుకంటే ఆయన మా తెలుగులో కూడా చాలా పాడారు, చాలా పాటలు పాడారు. అంటే మీ బోటి గాయకుల్ని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటే ఆ గమకాలు ఆసువు అలా అలా వస్తాయి అని. సో మన కర్ణాటక శాస్త్రీయ సంగీతం కంటే హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటే అది బాగా ఉపయోగం, అది ఏ భాషనైనా వాళ్ళు పాడగలుగుతారని చెప్పడానికి మొహమ్మద్ రఫీయే నిదర్శనం. ఆయన పాడిన పాటలు అయితే నిజంగా సముద్రం. ఆయన ఆ పాట ఈ పాటని కాదు, మనకు అనేక భక్తి గీతాలు కూడా ఆయన పాడాడు తెలుగులో. రామారావు గారికి అయితే చాలా పాటలు పాడాడు, ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి. సో అది తేడా కూడా ఉండేది కాదు, ఆయనకి భాష రాదు అన్న ఇది కూడా లేకుండా అది గొప్పతనం, సంగీతం గొప్పతనం. మొహమ్మద్ రఫీ అమరగాయకుడు, ఆయన గొప్పతనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మనకి ఎలా ఉండేవంటే ఆయన పాటలు తెలుగులో చాలా అనువాదం చేశారు మనకి. అంటే ఎంత హిట్ ఉండేవంటే నాకు 1 నిమిషం ముగించేదాన్ని. అలాగే ఇవాళ మన భానుమతమ్మ గారు కూడా ఇవాళ మరణించినటువంటి రోజు. ఆమె కూడా ఒక గాయకురాలే. సో మొహమ్మద్ రఫీ గారి పాటలు చాలా తెలుగులో అనువదించారు. అందులో దోస్తీ సినిమాలో చాహుంగ మే తుజే సాంద్ సవేరే, చాహుంగ మే తుజే సాంద్ సవేరే, ఫిర్ భీ కభీ అబ్ నామ్ సే తేరే ఆవాజ్ మే న దుం. ఇది అర్జా జనార్దన్ రావు గారు హనుమంతుల వేషంలో, ఆంజనేయ స్వామి వేషంలో రామాంజనేయ యుద్ధంలో మనకి ఆ పాట సేమ్ పాట తెలుగులో సచిన్ గారితో పాడించారు. ఆ పాట శరణు శరణయ్య జానకి రమణ, కరుణ చూపుమా మారుతిపై, సాకేత సార్వభౌమ, సాకేత సార్వభౌమ. నేను పాడితే బాగోదనుకున్నాను. అయ్యయ్యో. సో 2 గాయకుల్ని గుర్తు చేసుకున్నాం. సో హైదరాబాద్ నుంచి వెళ్ళిన మహా దర్శకుడు కూడా నిన్న శ్యామ్ బెనగల్ గారు. ఆయన బంగాళీ అయినప్పటికీ కూడా ఇక్కడే సత్యజిత్ రాయ్తో సమానంగా అవార్డులు కొట్టినటువంటి గొప్ప ఘనకీర్తి కలిగిన వాడు. నేషనల్ అవార్డ్స్ అన్ని సత్యజిత్ రాయ్తో సమానంగా ఆయన తీసుకున్నాడు. శ్యామ్ బెనగల్, సుభాష్ రాయ్, వీళ్ళందరినీ సత్యజిత్ రాయ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది మేరు పర్వతాలు వీళ్ళు. అలాగే రచన విషయంలోకి వస్తే శరత్. అంటే సమాజంలో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటే, శరత్ రాసిన నవల్ ఒక విప్లవమే. ఆ రోజుల్లో దేవదాసు నవలు శరత్ చాలా రాశాడు. ఆ దేవదాసు మనకి అన్ని భాషల్లో సినిమాగా తీశారు. అక్కినేని సారు, సావిత్రి తెలుగులో అయితే, హిందీలో కూడా ఏ మాత్రం తగ్గకుండా అన్ని భాషల్లో చాలా 9 భాషల్లో తీశారు. రాజ్ కపూర్ కాదు ఈయన మన వీళ్ళ ఫాదర్, ఎవరు ఫాదరు, నర్గిష్ వాళ్ళ హస్బెండ్, జైలుకి వెళ్ళిన ఆయన ఫాదర్, తుపాకుల కేసులో జైలుకి వెళ్ళిన ఎవరు వాళ్ళ ఫాదర్. సో ఆయన ఫస్ట్ సినిమాలు వరుస పెట్టి 12 సినిమాలు కూడా. సో 175 days. సో అందరూ లెజెండ్స్. సో వాళ్ళని గుర్తు చేసుకోవడం. వాళ్ళ ప్రత్యామ్నాయం ఎవరు రారు ఇంకా. పేరు రాలేదు కదా, దిలీప్ కుమార్, దేవదాస్ దిలీప్ కుమార్. సో ఎంత అంటే సమాజం మీద పాత్ర ఎంత ఉంటుందంటే, శరత్ రాసిన నవల్ దేవదాస్, ఆ రోజు శరత్ పేర్లు ప్రతి ఊర్లో ఉండేవి. ప్రతి ఫ్యామిలీలో శరత్ 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 చంద్ర చటోపాధ్యాయ్. సో రైట్. సో కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడప్పుడు ఇలా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే, ఒక
అడవిలో కట్టెలు కొట్టుకొని జీవించే ఒక చిన్న సైజు ఒక మామూలు వ్యక్తి, చిన్న వ్యాపారి అతను కూడా పాపం కట్టెలు కొట్టుకొని బయటకు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. చిన్న కుటుంబం, పేద కుటుంబం. కట్టెలు కొట్టేవాడు పేదవాడు కాకపోతే ధనవంతుడు ఎందుకు అవుతాడు? సరే, తన కోరికలు అదుపు చేసుకుంటూ వచ్చిన దాంట్లోనే బతుకుతూ పిల్లల్ని, భార్యని, తను అలాగే చిన్న అడవి లోపలికి ఎక్కడికో వెళ్ళి సరే ఇలా చేస్తూ ఉండగా మధ్యాహ్నం మామూలుగా తను కట్టెలు కొడుతున్నప్పుడు మధ్యాహ్నం విశ్రమించే సమయంలో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న రొట్టెలో ఏదో ఉంటుంది కదా, చెద్దన్నమో ఏదో ఒకటి ఉంటుంది, అది అలా తింటూ అలా చూస్తే ఒకరోజు ఒక మట్టి అంటే సిమెంట్తో మట్టితో ఒక రాతితో లాగా ఉండి ఒక సింహం ఉంది అక్కడ. దాని పక్కన వాతావరణం బాగుండేది, చుట్టూ బొమ్మ ఉండేది, అక్కడే కూర్చొని తినేవాడు. ఒకరోజు అనుకోకుండా దానికి కొంచెం ఏదో తింటూ కూడా దానికి ఆ మట్టి సింహానికి పెట్టాడు. అలా దానికి పెట్టడం అలవాటు అయిపోయింది. ఒకరోజు కృతజ్ఞతలు శబ్దం వినిపిస్తుంది. ఏమిటి కృతజ్ఞతలు, ఎవరు మాట్లాడారో, దెయ్యం ఉందేమో చుట్టుపక్కల నుంచి చూస్తే ఈ రాతి సింహం మాట్లాడుతోంది. చూసి ఒక్కసారి భయపడి మళ్ళీ తమాయించుకొని దేనికి కృతజ్ఞతలు అని అడుగుతాడు. అంటే నువ్వు తింటున్న తిండిని నాకు నేను జీవం ఉందా లేదా అని ఆలోచించకుండా యథాలాపంగా పెట్టావు, లేకపోతే జాలితో పెట్టావు, నాకు ఆహారం నోటి దాకా తీసుకొచ్చావు, కృతజ్ఞతలు అందుకు. అంటే సరే బాగుందని చెప్పేసి చక్కగా రోజు పెట్టేవాడు. ఒకరోజు ఏమిటి నీ సంగతి అని అడుగుద్ది. ఏముంది, దారిద్ర్యపు టంచులో అలా జీవిస్తున్నాం, తినడానికి తిండి లేక ఈ తెచ్చే కట్టెలు కొట్టుకుని వచ్చింది, పిల్లలకి సరిపోక భార్యకి సరి, నాకు పిల్ల వస్తే పొట్టకు వస్తే బట్టకు రాదు, బట్టకు వస్తే పొట్టకు రాదు, ఈ జీవితం ఇలా కొనసాగుతుంది. అంటే ఒక పని చేయి, నీకు నేను సహాయం చేస్తాను, రేపు ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చాయి, సూర్యోదయానికి ముందు వస్తే అప్పుడు ఏం చేయాలో చెప్తాను అంటాడు, నీకు మంచి సంపద అందజేస్తాను, వెళ్ళి భార్యతో చెప్తాను, ఇలా సింహం అడవిలో ఇలా అంది మాట, రాతి సింహం అంటే ఏముంది, వెళ్ళు, తప్పే ఉంది, తను సరదాగా కాదు కదా, తను ఇన్ని రోజులు పరిచయమే కదా అంటే వెళ్ళమంటే సరే సంచి తీసుకొని వెళ్తాడు. సంచి తీసుకొని వెళ్ళిన తర్వాత సూర్యోదయానికి ముందే చెప్తాడు, సూర్యోదయం వస్తే మళ్ళీ తేడాలు వస్తాయి. ఏమిటి అంటే నా నోట్లో చేయి పెట్టు, నా గర్భంలో సంపద ఉంది, మణిమాణిక్యాలు, బంగారం, రత్నాలు రాసులు పోసున్నాయి, నీకు కావాల్సినవి అందులోంచి నా నోట్లోంచి తీసుకో. బట్ కండిషన్ ఏమిటంటే సూర్యోదయం అయితే అది నా నోరు మూసుకుపోతుంది, అప్పుడు కానీ నువ్వు చేయి తీసి ఉండకపోతే నీ చేయి అందులో ఉండిపోతుంది, అది కట్ అయితే రక్త ప్రవాహం జరిగి ఏమన్నా జరగచ్చు, రక్తం అంతా స్రవించి ఏదైనా జరగచ్చు. సో తను అలాగే మామూలుగా మరుసటి రోజు సూర్యోదయానికి ముందు వెళ్తాడు, తీసుకోమంటాడు. తీసుకున్న తర్వాత లోపల చేయి పెట్టి మనకు కావాల్సింది తీసుకున్న తర్వాత అప్పుడు సింహం చెప్పుద్ది, ఆగిపోయేమేమిటి అని, ఇంకా సూర్యోదయానికి చాలా సమయం ఉంది, నీకు కావాల్సినవి తీసుకో అంటే, లేదు నాకు హ్యాపీగా బతకడానికి ఇది చాలా ఎక్కువ, నేను అసలు ఏ రోజు తిన్నానో ఏ రోజు పస్తున్నానో తెలియకుండా బతుకుతున్నాను, అలాంటిది ఇంత సంపద వచ్చింది, ఇంతకంటే నేను ఆశించిన ధర్మం కాదు, నాకు ఇది చాలు, నేను ఊహించిన దానికంటే చాలా ఉంది, గొప్పగా బతకగలను, ఇంతకంటే గొప్పతనం నేను ఊహించుకోక్కర్లేదు అని చెప్పేసి తన కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. చాలా ఒక చక్కగా చాలా మంచి ఫ్యామిలీ లాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. పిల్లలు, భార్య, తను ఒక రిచ్ ఫ్యామిలీ లాగా జీవనం. సడన్గా వచ్చిన మార్పు ఆ ఊరంతా పొక్కుతుంది. పలానా వాడు ఇలాగ అయిందంటే ఆ ఊరిలో బాగా ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక కోటీశ్వరుడు ధనవంతుడు వచ్చి ఏం జరిగింది అని కట్టెలు కొట్టేవాడిని అడుగుతాడు. ఏం జరిగిందంటే ఇలాగ జరిగింది చెప్తాడు. తను కూడా బట్టలు చింపుకొని పాత బట్టలు వేసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు. తినకి అలాగే సూర్యోదయంలో రమ్మంటే సంచులన్నీ తీసుకొని పోయాడు. సూర్యోదయానికి బాగా ముందు పోయాడు. చెప్తాడు, సూర్యోదయం అయితే మళ్ళీ ఇది నా నోరు మూసుకుపోతుంది అని చెప్పిన తర్వాత సరే అలాగే లోపల చేయిపెట్టి తీసుకుంటూ ఉంటే ఎంత తీస్తున్నా ఆశ తగ్గదు కదా, ఎంత తీసుకున్నా ఆశ తగ్గదు, తీరుతుంది. డబ్బు ఉన్నవాడు, డబ్బు కలిగిన వాడు, డబ్బు విలువ తెలిసినవాడు, డబ్బు రుచి తెలిసినవాడు, డబ్బు గొప్పతనం తెలిసినవాడు తీస్తున్నాడు. సూర్యోదయం అయిపోతుందయ్యా అంటే ఇదొకటి అయిపోయింది. సూర్యోదయం ముసుగుపోయింది, చెయ్యి ఎక్కడికి ఆగిపోయింది, అక్కడ కట్ అయిపోయింది, మొత్తం బ్లడ్ అంతా స్రవించింది. అక్కడికి కొన్ని గంటల్లో అతను ప్రాణం పోయింది, చనిపోయాడు. సో కట్ చేస్తే అత్యాశ ఇలాగే ఉంటుంది. సో ఆ ఆకలి ఎంతకీ తీరదు. ధనంతో కూడుకున్న ఆకలి, ధనం పట్ల వ్యామోహం, అది ఎంత వచ్చినా తీరదు. అందులో డబ్బు కలిగిన వాళ్ళకి, సంపద విలువ తెలిసిన వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఆకలి ఎక్కడి వరకు ఉంటుందంటే ప్రాణం పోయే వరకు ఉంటుంది. అలా కాకుండా అతి సర్వర్త వర్జేత్.
భగవంతుడు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఇది దానికి ఉన్నోళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటాం కూడా. లేనోడికి ఏమో లేనట్టే ఉంటారు. ఎందుకు గురుగారు అలా? నీరు పల్లారికే చేరుతుంది, ఎక్కడ ఉంటే అక్కడికే చేరుతూ ఉంటుంది. డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, ఈ కథలో కూడా అంతే. డబ్బు విలువ తెలుసు కాబట్టి డబ్బుని ఇంకా తీసుకోవాలనుకున్నాడు. అంతకంటే డబ్బు ఆకలి ఎక్కువ, డబ్బు గొప్పతనం తెలిసిన వాళ్ళకి అది అలా చేర్చుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మన దేవుని బతికేస్తున్నాం. కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది ఉన్నవాడైనా లేనివాడైనా. రైట్.